ప్రార్థనలో శక్తి. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో, మీరు మీ దేవత పేరును బట్టి పిలువుడి, నేను యెహోవా నామం బట్టి పిలుస్తాను, అప్పుడు మంట ద్వారా జవాబిచ్చువాడే నిజమైన దేవుడు. ప్రియమైన వారలారా, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. మనం ప్రార్థన చేయగానే ఒక అణుబాంబు పేలినట్లుగా వెంటనే మనకు కనిపించకపోవచ్చు. ప్రార్థన చేసిన ఆ క్షణమే దాని ఫలితం మనకు తెలియకపోవచ్చు. కానీ ప్రార్థన అనేది నేలలో నాటబడిన విత్తనం లాంటిది. నాటిన వెంటనే పైకి ఏమీ కనిపించకపోయినా మట్టి లోపల ఆ విత్తనం ప్రాణం పోసుకొని మొలకెత్తుతుంది. మనం మన హృదయాలను, ఆలోచనలను దేవుని వైపు ఎత్తినప్పుడు ప్రార్థన చేసే పని అదే. దురదృష్టవశాత్తు చాలామంది హృదయాల్లో ప్రార్థన ద్వారా జరగాల్సిన అద్భుతాలు అలాగే దాగి ఉండిపోతున్నాయి. కారణం వారి విశ్వాసంతో వాటిని దేవుణ్ణి అప్పగించకపోవడమే. ప్రార్థన అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక ధన్యత. మొదటిది ధన్యత. ధన్యత ఏమిటంటే, మనం ఏ సమయంలోనైనా, ఏ స్థలంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి వెళ్ళి మన అవసరాలను చెప్పుకోవచ్చు, ఆయన్నే ఆరాధించవచ్చు. నిజానికి ఒక ప్రేమ గల తండ్రికి బిడ్డ ఎలా దగ్గరవుతాడో మనం కూడా ఆయనకు అలాగే దగ్గర అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. సృష్టికర్త ఆయన దేవుడు నాతో మాట్లాడాలనుకోవడం ఎంత గొప్ప భాగ్యం. రెండవది బాధ్యత. బాధ్యత ఏమిటంటే, భూమిపై దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయనతో కలిసి పనిచేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనకున్న భారం దేవుని చిత్తం నెరవేరాలనే కోరికతో ఆయన దగ్గరకు రావడమే మనం చేయగలిగిన గొప్ప విశ్వాస పని. అందుకే బైబిల్ మనకు ఈ బాధ్యతలను గుర్తు చేస్తుంది. మొదటిగా, మనం నెమ్మది గలవారమై బ్రతుకున్నట్లు మన నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో. రెండవది, కోత యజమానుడైన ప్రభువును కోతకు పనివారిని పంపమని వేడుకోవాలి. క్రీస్తు లేని వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలని విజ్ఞాపన చేయటం మన పిలుపు. మత్తయి 9వ అధ్యాయం 38వ వచనంలో చూడగలం. మూడవది, మన ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడుతూ ప్రార్థించాలి. ఎందుకంటే మన శత్రువైన సాతాను గర్దించు సింహం వలె దేవుని బిడ్డలను మింగేయాలని చూస్తున్నాడు. అందుకే మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకొని ఆత్మలో ఎప్పుడూ ప్రార్థన చేయాలి. వాక్యం హెచ్చరిస్తుంది ఎఫెసీ 6:18లో. నాలుగవది, మన శత్రువుల కొరకు మనం ప్రార్థించాలి. ఇది చాలా కష్టమైన పనే. ఎందుకంటే మనల్ని బాధ పెట్టిన వారిని దీవించడం కంటే వారి పైగా పగ తీర్చుకోవాలనే ఆలోచనలే మనకు ఎక్కువగా వస్తాయి. కానీ యేసు ప్రభు మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడని చెప్పారు, మత్తయి 5వ అధ్యాయం 44వ వచనంలో. చివరిగా, రోగులు స్వస్థత పొందినట్లు మనం వారి కొరకే ప్రార్థన చేయాలి. దేవుని అద్భుత శక్తిలో పాలివారమై ఇతరుల అనారోగ్యాన్ని, బలహీనతను తొలగించడానికి మనకు ఇవ్వబడిన పిలుపు ఇదే. యాకోబు 5:16లో, ముగింపు సవాళ్ళు విసిరినట్లు మనం ప్రార్థించే కొద్దీ ప్రార్థన గురించి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. కాబట్టి మనమందరం ప్రార్థించే ప్రజలుగా గుర్తింపు పొందుదాం. ఆమేన్.